ఇలా లేజీగా క్రేజీగా ఉండకుండా బాబు, కొత్తగా ఏదైనా ట్రై చేయండి, అంటే ఏదైనా మంచి పని చేసేలాగా. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో చూసాక వీడియో నచ్చితే లైక్ చేయండి, మెసేజ్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్. మనలో కొంతమంది వాళ్ళు చేసే పనుల్లో తెలిసి కానీ తెలియకుండా కానీ నెగ్లిజెన్సీ చూపిస్తారు. అందులో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ చాలా నెగ్లిజెన్సీ చూపిస్తారు. వాళ్ళే ఒకటి క్రేజీ పీపుల్, ఒకరు లేజీ పీపుల్. లేజీ, క్రేజీ, ఇదేంట్రా బాబు ప్రాతబాంధం పెట్టావా అనుకుంటున్నారా? అస్సలు కాదండి. నిర్లక్ష్యం ఎవరు చూపిస్తారో అలాంటి టైప్ ఆఫ్ పీపుల్ కోసం చాలా స్టడీ చేసి అనాలిసిస్ చేసి ఇలా లేజీ పీపుల్, క్రేజీ పీపుల్ మాత్రమే ఎక్కువ నెగ్లిజెన్సీ చూపిస్తారని తెలిసింది. అందుకే ఈ లేజీ, క్రేజీ. ఫస్ట్ లేజీ పీపుల్ నెగ్లిజెన్సీ గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే వాళ్ళు లేజీ కాబట్టి ఈ వీడియో ఎక్కువసేపు చూడలేరు. సో క్రేజీ గాయ్స్ ఎట్లాగో ఎగ్జైటింగ్గా ఉంటారు కాబట్టి ఈ వీడియో ఎన్ని వరకు చూస్తుంటారు, అండ్ నార్మల్ పీపుల్ కూడా. అయితే లేజీ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, ఎలా నెగ్లిజెన్సీ చూపిస్తారంటే, వీళ్ళు చూపించే నెగ్లిజెన్సీ వల్ల వేరే ఎవ్వరు సఫర్ గారు, వాళ్ళు మాత్రమే సఫర్ అవుతారు అండ్ వాళ్ళు మాత్రమే నష్టపోతారు. వీళ్ళ వల్ల ఎవరికి ఏం ఎఫెక్ట్ ఉండదు, కానీ వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. సో లేజీగా ఉండడం ఆపేయండి, యాక్టివ్గా ఉండండి, పనులు కూడా అలర్ట్గా ఉండండి. కానీ సెకండ్ కేటగిరీ, అదే క్రేజీ కేటగిరీ. దాన్ని డేంజరస్ కేటగిరీగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చూపించే నెగ్లిజెన్సీ వల్ల వాళ్ళు సఫర్ అవ్వడమే కాకుండా, వాళ్ళు నష్టపోవడమే కాకుండా, అవతలి వాళ్ళు కూడా వాళ్ళు చూపించే నెగ్లిజెన్సీ వల్ల నష్టపోతారు, సఫర్ అవుతారు. ఆ సఫరింగ్ అనేది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు. ఆఖరికి ప్రాణం పోయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా నెగ్లిజెన్సీ చూపించడం వల్ల ప్రాణం పోయిన స్టోరీయే మన ఈరోజు రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ వీడియో. అయితే ఈ రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ స్టోరీలోని పర్సన్ని మనం హీరో అనడం కంటే బాధితుడు అంటే బెటర్. ఎందుకో ఈ వీడియో లాస్ట్ దాకా చూసేసరికి మీకే అర్థమవుతుంది. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్టోరీలోని బాధితుడి గురించి మాట్లాడుకుందాం. మన బాధితుడు క్రేజీ టైపా లేకపోతే లేజీ టైపా అని అనుకుంటున్నారా? లేజీ టైప్ అస్సలు కదండి, ఫుల్ యాక్టివ్ పర్సన్, కాకపోతే క్రేజీ పర్సన్. మన బాధితుడికి ఏ విషయం అంటే క్రేజీ అంటే బైక్ని ర్యాష్గా డ్రైవ్ చేయడం, అది కూడా ట్రాఫిక్లో అండ్ ఇరుకురికి సందుల్లో, ఇరుకురికి రోడ్లో. ఎంత క్రేజీ అంటే మనోడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎన్ని దెబ్బలు తాకినప్పటికీ, బైక్ ఎంత డ్యామేజ్ అయినప్పటికీ మళ్ళీ ఆ బైక్ని రిపేర్ చేయించుకొని అతని ఇంజర్స్ని మళ్ళీ తక్కువ వేసుకొని మళ్ళీ అంతకంటే ఎక్కువ ర్యాష్గా డ్రైవ్ చేసేవాడు, అంతకంటే ఎక్కువ స్టన్స్ చేసేవాడు. అలా మన బాధితుడు ఎన్ని దెబ్బలు తాకినా, అతని బైక్స్కి ఎన్ని రిపేర్స్ అయినా, ఎంత డబ్బు వేస్ట్ అయినా అతను మాత్రం మారలేదు. కానీ ఒక రోజు మాత్రం, ఒక ఇన్సిడెంట్ మాత్రం అతని జీవితాన్ని మార్చేసింది. సారీ, ఒక రోజు ఒక ఇన్సిడెంట్ కాదు, ఒక నెగ్లిజెంట్ రైడ్. అయితే ఒక రోజు మన బాధితుడు నెగ్లిజెంట్ రైడ్ చేసిన రోజు. నార్మల్గా మనం హైవే నుంచి టౌన్ ఏరియా రోడ్లోకి రాగానే స్పీడ్ పెంచుతామా తగ్గిస్తామా? యాక్చువల్గా అయితే తగ్గించి అటు ఇటు చూసుకుంటూ మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ మన బాధితుడు క్రేజీ ఫెల్లో కాబట్టి మనలాగా స్పీడ్ తగ్గించకుండా హైవే నుంచి టౌన్ ఏరియా రోడ్డుకు రాగానే అతని బైక్ స్పీడ్ని డబుల్ చేసి అదే స్పీడ్తో ఫాస్ట్గా, ర్యాష్గా ఆ ట్రాఫిక్లో నుంచి మధ్యలో వెళ్తున్నాడు. అదే టైంలో కొద్ది దూరం వెళ్ళగానే ఒక పర్సన్ రోడ్డు దాటుతున్నాడు. అలా రోడ్డు దాటుతున్న పర్సన్ చూసి మన బాధితుడు అతని బైక్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశాడు. కానీ అతను ఉన్న స్పీడ్కి, అతను చేసే ర్యాష్ డ్రైవింగ్కి అతని బైక్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దానితో ఆ పర్సన్ గుద్దేశాడు. అలా ఆ బైక్ని గుద్దగానే మన బాధితుడు బైక్ పై నుంచి కింద పడిపోయాడు. ఆ బైక్ కూడా చాలా డ్యామేజ్ అయింది. మన బాధితుడు లెగ్ అయితే చాలా సివియర్గా ఇంజూర్ అయింది అండ్ ఇతను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. దానితో వెంటనే అక్కడే ఉన్న కొంతమంది అంబులెన్స్కి కాల్ చేసి అతని అంబులెన్స్లో హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్ నుంచి తన ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇచ్చారు. అయితే హాస్పిటల్లో మన బాధితుడికి లెగ్ సర్జరీ జరిగింది అండ్ కొన్ని రోజులైన తర్వాత అతను డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత మన బాధితుడు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తుంటే రోడ్డుపై ఒక ఫ్లెక్సీ తీస్తాడు. ఆ ఫ్లెక్సీయే శ్రద్ధాంజలి ఫ్లెక్సీ. అది కూడా ఎవరిది కాదు, మన బాధితుడు ఎవరినైతే గుద్దాడో ఆ పర్సన్ అక్కడే చనిపోయాడు. ఆ పోస్టర్ చూసిన వెంటనే మన బాధితుడికి బయటకు ఎంత ఎడవాలనున్నా, గట్టిగా అరవాలనున్నా ఒక్క మాట కూడా నోట్లకించి రాలేదు. అలాగే అతను ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ఎవరితో మాట్లాడుకున్నా తను రూమ్లోకి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. అలా మన బాధితుడు చాలా రోజులు ఏడ్చాడు. అయినా కానీ ఆ గిల్ట్ ఫీలింగ్ తనకు అస్సలు పోలేదు. నా వల్ల ఒక ప్రాణం పోయిందని చెప్పేసి రోజు బాధపడుతూ తినకుండా అలానే ఉండేవాడు. అతను తినకుండా ఉండడంతో అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతనికి ఎంత చెప్పినప్పటికీ అతను మాత్రం నా నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయిందని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉండేవాడు. అంతేగాక అతను బయటకు వెళ్ళినా, ఏదైనా పని మీద వెళ్ళినా ఆ రోడ్ నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ యాక్సిడెంట్ ప్లేస్ చూసినప్పుడల్లా అతనికి అదే గుర్తుకొచ్చేది అండ్ అతను ఏడ్చేది, చాలా బాధపడేది.
అలా చాలా రోజులు గడిచిన తర్వాత మన బాధితుడు చాలా ఏడ్చాడు, చాలా బాధపడ్డాడు, ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. ఆ బాధే ఈ వీడియో చేయడానికి కారణం. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత మన బాధితుడు నాతో ఒక మెసేజ్ చెప్పాడు. అదేంటంటే, నాలాంటి వాళ్ళ వల్ల ఒకరి ప్రాణాలు పోవద్దు అండ్ నాలాగా ఎవ్వరూ బాధపడద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, చాలా బాగా చెప్పారు ఈ మెసేజ్ మాత్రం. ఈ వీడియో చాలా మంది చూస్తారు అండ్ చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశారు. దీనివల్ల చాలా మంది మారుతారు అండ్ చాలా మంది ప్రాణాలు పోకుండా ఉంటాయి. సో అట్లీస్ట్ ఈ వీడియో వల్ల మీ బాధ కొంచెమైనా తగ్గుతుందని ఆశిస్తున్నాను. సో గైస్, ఈ రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ వీడియో నుంచి మనం ఏం నేర్చుకున్నామో మాట్లాడుకుందామా? ఫస్ట్, మనం చేసే పనుల్లో నెగ్లిజెన్సీ అస్సలు చూపించదు. ఎందుకంటే దానివల్ల ఎవరో ఒకరు నష్టపోతారు. అది నువ్వైనా కావచ్చు, అవతల వాళ్ళైనా కావచ్చు. సెకండ్, మనం చేసే పనుల వల్ల సాటి మనిషికి ఉపకారం జరగకపోయినా హానికరం జరిగేటట్టు మాత్రం ప్రవర్తించకండి, నిర్లక్ష్యం చూపకండి. థర్డ్, సరే నీ నిర్లక్ష్యం వల్ల ఎవరికి హాని జరిగినా జరగకపోయినా నీకు హాని జరిగేటట్టు మాత్రం చూసుకో అండ్ జీవితాంతం బాధపడుకుంటూ ఉండకు. ఫోర్త్, ఇలా లేజీగా క్రేజీగా ఉండకుండా బాబు, కొత్తగా ఏదైనా ట్రై చేయండి, అంటే ఏదైనా మంచి పని చేసేలాగా. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోలో మెసేజ్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.